హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికి తెలిసిన విషయమే, ఇంకొన్ని రోజులైతే మరి సంక్రాంతి పండుగ వస్తా ఉంది. మరి సంక్రాంతి పండుగకైతే 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 10 తారీఖు గేమ్ చేంజర్ వస్తుంది. మరి గేమ్ చేంజర్ హైప్ అయితే మామూలుగా లేదు. ఇప్పటికే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయడం జరిగింది. మరి ఆ హైప్ రామ్ చరణ్ కి 250 ఫీట్స్ అబో కట్అవుట్ అంటే ఇక మామూలు విషయం కాదు. బాగానే హైప్ అయితే ఉంది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా రాబోతుంది. మరి విన్నర్ అవుతుందా లేకపోతే లూజర్ అవుతుందా? నెక్స్ట్ తర్వాత ఇంకో సినిమా ఏంటంటే మనందరికి తెలిసిన విషయమే, డాకు మహారాజ్. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. డ్యూక్ మహారాజు అని చెప్పి, మరి డ్యూక్ మహారాజ్ అయితే కాదు, ఓన్లీ డాకు మహారాజ్. మరి బాలయ్య బాబు ఎంట్రీ ఇస్తే ఎట్లుంటది? ఈ సంక్రాంతికి విన్నర్ నేనే అని చెప్పి మరి నమ్మకంగా అయితే ఉన్నాడు బాలయ్య బాబు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్. ఈసారి పక్కా సంక్రాంతికి విక్టరీ నాదే అంటుండు. మళ్ళా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మొత్తం మీద అయితే కొత్త మూవీతోని అయితే వెంకటేష్ రాబోతున్నాడు. మనందరికి తెలిసిన విషయమే బాస్. ఎందుకంటే డబల్ కా మీటా లెక్క మరి డబల్ హీరోయిన్స్ తోని మన ముందుకైతే రాబోతున్నాడు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ముగ్గురు హీరోలలో ఎవరు విన్నర్ కాబోతున్నారో మనందరికి తెలిసిన విషయమే. మన దగ్గర అయితే బెనిఫిట్ షోస్ పూర్తిగా రద్దు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి ప్రీమియర్ షోలు లేవు, ఎక్కువ పైసలు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అందరూ ఆంధ్ర వైపు, పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు. మరి ఆంధ్రలో ఈసారి ప్రీమియర్ షోస్ గట్టినే పడేటట్టే ఉన్నాయి. మరి చూడాలి ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరు కాబోతున్నారో. ఫ్రెండ్స్, మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. చూస్తూనే ఉండండి మన ఏఎన్కే క్రియేషన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.